ఓకే, వస్తున్నాను. గుడ్. ఎప్పుడెప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తుంటాను. నువ్వు వస్తున్నావని తెలిస్తే మా ఆవిడ కూడా సంతోషిస్తుంది. ఓకే, బాయ్. బాయ్. సారీ ఛాయా, నేను రాలేనే. ఎందుకేంటి? ఆనంద్ ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు కదా. ఒంటరిగా వదిలేసి రాలేనే. ప్లీజ్ ఏమనుకోకు. అవును ఛాయా, ఆయన అలా బెడ్ మీద పడుకోనుంటే నాకు నిజంగా కాలు చేతులు ఆడడం లేదే. ఏంటి, ఓవర్ చేస్తున్నానా? ఓకే, ఓవరే చేస్తాను. నీకేంటంట? మా ఆయన నా ఇష్టం. మీరెప్పుడొచ్చారు? సారీ ఛాయా, నేను రాలేను. ఎందుకేంటి? ఆనంద్ ఒక్కరే ఇంట్లో ఉంటారుగా. ఒంటరిగా వదిలేసి రాలేనే. ప్లీజ్ ఏమీ అనుకోకు అని స్టార్ట్ చేసినప్పటి నుంచి ఓకే, మా ఆయన నా ఇష్టం అని ఫినిషింగ్ టచ్ ఇచ్చేదాకా. రమ్యమ్మ, ఇంక చెప్పక కడుపు సెక్కలు అయ్యేలా వద్దే. ఆ ఇంగ్లీష్ తీసురమ్మ నిన్ను. ఒక్క లాంగ్వేజ్ ప్రాబ్లం తప్ప లూసీ చాలా మంచిది నీ లెక్క. ఏ మంచో ఏటో. అయ్యగారేమో నిన్ను పూర్తిగా మార్చేసే బాధ్యత లూసమ్మ చేతిలో ఎట్టారు. ఆమె ఇంకెన్నెన్ని చిత్రాలు చేస్తుందో, ఎన్నెన్ని చూడాలో ఏటో. మొక్కం కనబడకుండా అన్ని పెట్టుకొస్తుందేటి? కొంపతీసి బట్టల వ్యాపారంగా నడుతుందా? నో, ఇవి బిజినెస్ కోసం కాదు, రమ్య కోసం. నా కోసమా? యా. ఈ ఫ్రాక్ వేసుకున్నావు అనుకో, ఎక్సలెంట్ గా ఉంటావు. ఈ మిట్టి వేసుకున్నావనుకో, స్టైల్ గా ఉంటావు. కట్టుబొట్టు అన్నారు కదా, ముందు కట్టు మారితేనే గ్రేస్ఫుల్ గా కనిపించేది. గ్రేస్ఫుల్ గా కనిపించాలంటే ఇలాంటి బట్టలు వేసుకోవాలా? ఛీ! నువ్వు ఛీ అన్నా ఛా అన్నా నిన్ను టోటల్ గా మార్చేయాలి. లేకపోతే సార్ తిడుతుంది. తిడుతుంది కాదు, సార్ తిడతారు అనాలి. అదే అదే రమ్య, నువ్వు ఈ డ్రెస్సులు వేసుకోకపోతే నాకు దుఃఖం వస్తుంది. లీలా, నువ్వు అరు. అరవాలా? ఎందుకు? అయ్యో, రమ్యకి అర్థమయ్యేలా అరు. ఓ, అర్థమయ్యేలా చెప్పాలా? యా. పాపం కట్టబడి కొనుక్కొచ్చినట్టున్నారు. పోనీ వేసుకో అమ్మా. వేసుకో రమ్య, వేసుకుంటే నీకు చిమ్మిరి పెడతాను. పొద్దునెట్టేసరమ్మా, రమ్యమ్మకి సిమ్మిరి పెట్టే టైం దాటిపోనది. వాట్? చిమ్మిరి తినటానికి టైం దాటిపోవడం ఏంటి? లైఫ్ లాంగ్ తినొచ్చు, టేస్టీగా ఉంటుంది కదా. అసలు చిమ్మిరి అంటే ఏంటో తెలుసా మీకు? వై నాట్? ఇంగ్లీష్లో మిక్చర్, తెలుగులో చిమ్మిరి. వై ఆర్ యు లాఫింగ్? టీచరమ్మా, మిక్సర్ అంటే తినేది, చిమ్మిరి అంటే తినేది కాదా? అది తినేదే, కానీ అందరూ తినేది కాదు. కడుపుతో ఉన్నోళ్ళకి సీమంతం చేసినప్పుడు పెడతారు. ఓ, సీమంతం, చిమ్మిరి. యా, సిమ్మిరి, సీమంతం. మీ తెలుగు చాలా కష్టం. లీవ్ ఇట్ రమ్య. పోనీ ఈ డ్రెస్ వేసుకో. ఈ డ్రెస్ వేసుకుంటే నువ్వు చాలా డిగ్నిఫైడ్ గా ఉంటావు. తప్పదా? నో వే. బాగుంది కదా, వేసుకోమ్మా. నువ్వు వేసుకోకపోతే నేను సార్కి చెప్తాను. వద్దులే. వావ్! అయ్య బాబోయ్, రమ్యమ్మా నువ్వే చూసావా? ఈ డ్రెస్ లో నువ్వు ఎంత బాగున్నావో. లుక్ రమ్య, బి ఏ రోమన్ ఇన్ రోమ్ అన్నారు. సిచ్యువేషన్ కి తగ్గ డ్రెస్ ఉండాలి. సిచ్యువేషన్ ని టాకిల్ చేసే ట్రిక్స్ తెలియాలి. సిచ్యువేషన్ ని ఫేస్ చేసే గట్స్ కావాలి. ఇవన్నీ కావాలంటే కాన్ఫిడెన్స్ కావాలి. మనం వేసుకునే డ్రెస్ గ్రేస్ నే కాదు,
కాన్ఫిడెంట్ ను పెంచేలా ఉండాలి. దిస్ ఈస్ ది బిగినింగ్. అద్దంలో కనిపించే పాత రమ్యని మర్చిపో. ఐ విల్ మోల్డ్ యూ ఇన్ ఎ న్యూ షేప్. అమ్మో, నా జడ కట్ చేయొద్దు. కట్ చేసుకోవాలి రమ్య. టాప్ టు డౌన్, పైనుంచి కింది దాకా మొత్తం మారిపోవాలి. ప్లీజ్ మేడం. నో, భాష విషయంలో నేను ఎంత వీకో పని విషయంలో నేనంత స్ట్రాంగ్. యూ ప్రొసీడ్ మేడం. రమ్యమే షటప్ అయిపో, లేకపోతే నోట్లోకి దోమలు దూరిపోతాయి. రమ్యకి ముష్టి తగులుతుంది. అబ్బా, ముష్టి కాదమ్మగారు, దిష్టి దిష్టి తగులుతుంది. అదే అదే అదే. గుడ్, వెరీ గుడ్ రమ్య. ఫ్రమ్ దిస్ మూమెంట్ యు ఆర్ ఎ న్యూ రమ్య. ఓకే, ఫాలో మీ. నేను నిర్ణయానికి వచ్చాను. సంధ్యకి డైవర్స్ ఇచ్చేయాలనుకుంటున్నాను. మోహన్, అవునమ్మా, నా మీద మనసు లేని ఆడదాంతో కలిసి బతకాల్సిన కర్మే నాకు పట్టలేదు. సంధ్య లాంటి తిరుగుబోతో కలిసి కాపురం చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. మోహన్, ఏం మాట్లాడుతున్నావురా? నాన్నగారు వింటారు. వింటే విని, ఇది ఎవరికీ తెలియని దేవరాజ్యం కాదుగా. ప్రతిదానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఆ లిమిట్స్ అన్ని సంధ్య ఎప్పుడో దాటేసింది. పక్కా తిరుగుబోతుగా మారి. నోర్మయ్యరా, అసలు నీకేం తెలుసని సంజయ్ గురించి? ఏం తెలుసని రా అలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? సంజయ్ దేవతరా. ఇంకా సరిగా చెప్పాలంటే నువ్వు అందుకోలేనంత గొప్ప సంస్కారం ఉన్న గుణవంతురాలురా. గుణవంతురాలు, గొప్ప కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చావు నీ కోడలకి. మోహన్, సంజయ్ నా కోడలు మాత్రమే కాదు, కూతురు లాంటిది కూడా. అన్యాయంగా నా బిడ్డ మీద నిందలు వేస్తే సహించను. అన్యాయంగానా? ఎంత అమాయకురాలువమ్మా నువ్వు. నా కోడలు కాదు, కూతురని మురిసిపోతున్నావే. సంధ్య, సంధ్యాదేవి. ఆవిడి గారికి ఇంకో ప్రియుడున్నాడు.
వాడు ఇది ఫోన్లో విరహగీతాలు పాడుకుంటున్నారని వాళ్ళు మాటలు నా చెవులారా విన్నాకే ఈ నిర్ణయానికొచ్చాను. మోహన్, ఏమిట్రా నువ్వనేది? నిజం. సంధ్యకి ఎవరితోనో సంబంధం ఉందని నిరూపించే నిజం. నువ్వు ఉత్తమురాలు అన్న నీ కోడలు అధమురాలు నీచురాలు అని నిరూపించే నిజం. ఏమిట్రా నిజం? ఏంటా? ఏంటి, షాక్ అయ్యావా? కొన్నాళ్ళు కిందట జరిగిన విషయాన్ని నువ్వు ఇప్పుడు వింటేనే నీకింత షాక్ తగిలితే, అటు వాడు ఇటు సంధ్య ఫోన్లో విరహంతో వేగిపోతున్నట్టు మాట్లాడుకుంటుంటే అది విన్న నాకు ఇంకెంత షాక్ తగిలుండాలి? నా గుండె ఎంత మండిపోయి ఉండాలి? అంటే ఈ విషయం తెలిసి కూడా ఇన్నాళ్ళు మీతో చెప్పకుండా ఎందుకు ఊరుకున్నాను అనేగా. ఇక్కడ ఈ గుండెల్లో సంధ్య కావాలనే ఆరాటం, కాదంటే దూరంగా వెళ్ళిపోతుందేమోనన్న భయం, మౌనంగా ఉండిపోతే మరింత విచ్చలవిడిగా తిరుగుతుందేమోనన్న బాధ, సంధ్య నాకు శాశ్వతంగా దూరం అయితే నేను చచ్చిపోతానేమోనని దిగులు, ఎప్పటికైనా సంధ్య మనసు మారకపోతుందా అన్న చిన్న ఆశ. ఇవ్వమ్మా, ఇన్నాళ్ళు నా నోటికి తాళం వేశాయి. నా గుండెల్ని పిండేస్తున్న చేదు నిజాన్ని మీతో చెప్పకుండా చేశాయి. ఇప్పుడు చెప్పమ్మా, నేను తీసుకున్న నిర్ణయం తప్ప? మోహన్, అసలు ఆ రోజు ఫోన్లో అవసరం లేదమ్మా. పడిపోయే ఆడది కనిపిస్తే ఏ మగాడైనా పడగొట్టాలనే చూస్తాడు. ఆ తప్పు పడగొట్టిన వాడిదా? కాదు. తప్పని తెలిసి కూడా పడిపోతుందే ఆ ఆడదాంది, నీ కోడల్ది. లుక్ రమ్య, ఇప్పుడు మీరు ఒక సీన్ ఊహించుకొని యాక్ట్ చేస్తారు, అంటే అవమానిస్తారు. కర్మ, అవమానించడం కాదు మేడం, అభినయించడం అంటారు. యా, అదే అదే మీరు చేస్తారు, నేను చూస్తారు. నేను చూస్తారు కాదు మేడం, నేను చూస్తాను. ఓ తెలుగు, ఇట్స్ సో డిఫికల్ట్. తెలుగు? తెలుగు కాదు మేడం, తెలుగు, స్వచ్ఛమైన తెలుగు. అదే, ఆ తెలుగులోనే ఊహించుకొని ఇంగ్లీష్ లో అభినయించాలి, మాట్లాడాలి. సరే, సీన్ ఏంటి మేడం? ఫైన్. రమ్య, నువ్వు ఆ కంపెనీ బాస్వి, వీళ్ళిద్దరూ జాబ్స్ కోసం నీ దగ్గరికి చచ్చారు. చచ్చారు కాదు మేడం, వచ్చారు అనాలి. ఓ జీసస్, ఐఎమ్ సారీ. ఏమీ అనుకోకండి. రమ్య ఇంగ్లీష్ నేర్చుకునేలోగా నేను తప్పకుండా తెలుగు నేర్చుకుంటాను. ఈ లూసీ గబ్బిలం లాంటిది, అండర్స్టాండ్? గబ్బిలమా? యా, గబ్బిలం. ఇంతలావు తాడు కట్టి కోటగోడల్ని ఎక్కడానికి, గట్టిగా పట్టుకోవడానికి అలా విసిరేస్తారు చూడు, గబ్బిలం. కర్మ, గబ్బిలం కాదు మేడం, అది ఉడుం. యా, ఉడుం ఉడుం, వెరీ స్ట్రాంగ్. ఆ ఉడుములతోనే కదా అదేదో తండం దేవుడి పండకి కుడుములు కుడుములు చేస్తారే. అమ్మ రమ్యమ్మ, నేను పోతానమ్మా. వై మ్యాన్, ఎందుకు పోతావు? ఎందుకా? బొందకి. రాము, లేకపోతే ఏంటమ్మా, తొండం దేవుడి పండక్కి ఉడుములతో కుండులు చేస్తామా? అమ్మో, ఈవిడి గారి తెగుల్ని, చిచ్చి, తెలుగును భరించడం నా వల్ల కాదు. ఎందుకు మ్యాన్ కోపం? టాకింగ్ చేస్తుంటేనే కదా తప్పులు తెలిసేది, వాటిని రెక్టిఫై చేసుకుంటేనే కదా ఒప్పులుగా మాట్లాడేది. తప్పులు ఒప్పులు సరే కానివ్వండి. దట్స్ గుడ్. రమ్య, స్టార్ట్ యాక్టింగ్. పెద్ద సినిమా డైరెక్టర్ లెవెల్లో బిల్డప్ ఒకటి. సైలెన్స్ మ్యాన్. రెడీ? 1 2 3. మేడం, ఎస్, వాట్ యు వాంట్? మేడం, నేను మా ఆయన నిరుద్యోగులం. మీరే మాకేదైనా ఉద్యోగం ఇచ్చి పుణ్యం కట్టుకోవాలి. నౌ రమ్య, ఇప్పుడు నువ్వు తిట్టాలి. సద్యోగాలు రాకుండా, ఓ సారీ, ఉద్యోగాలు రాకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నారు అని స్కాల్డ్ చేయాలి. ఇంగ్లీష్ లో స్కాల్డ్ చేయాలి, ఓకే? ఓకే మేడం. మేము చాలా పేదోళ్ళం, మీరే కాస్త కనుకరించాలి. ప్లీజ్ మేడం,
మీరు కూడా కాదంటే మాకు చావు ఒకటే మార్గం. నో, అలా జాలిగా కాదు, యాంగ్రీగా చూడాలి, బాగా తిట్టాలి. No. Look, I can understand your pain. And also I can imagine your situation. I know what is poverty and how horrible the days of frustration are. You don't worry. I will help you. But always remember 2 things. Be good and do good. వండర్ఫుల్ వండర్ఫుల్ రమ్య. బీ గుడ్ అండ్ డూ గుడ్. ఎంత బాగా చెప్పావమ్మా, ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పావు. అసలు నువ్వు నటిస్తున్నట్టే అనిపించట్లేదమ్మా. యా, రియల్ బాస్ లాగే యాక్ట్ చేసింది. అంతేకాదు లూసీ, నువ్వు సీన్ కోసం నో చెప్పమన్నా తను మాత్రం ఎస్సే చెప్పింది. ఆకలి విలువ, కన్నీళ్ల విలువ తనకు బాగా తెలుసని నిరూపించింది. అంతేగా సార్, నాన్ స్టాప్ గా ఇంగ్లీష్ లో అద్దరు కొట్టేసింది. రమ్యమ్మ, నువ్వు మాట్లాడుతుంటే నా నోట మాటే రాలేదు. రమ్య, కంగ్రాట్స్. ఇవాళ నీలో ఒక మామూలు ఆడపిల్లని కాదమ్మా, హృదయం ఉన్న బాస్ను చూశాను. గుడ్, వెరీ గుడ్. ఈ క్రెడిట్ నాది కాదు అంకుల్, లూసీ మేడంది. జీసస్. రమ్య, you will become a big, very big. I am proud of you. Excuse me. Okay. అయ్యో, లేదు ఓంటమ్మా, చిట్టి తల్లి. అయ్యో, ఆకలిస్తుందా? లేదమ్మా, అమ్మ మీద కోపం వచ్చిందా తల్లి? చిట్టి తల్లి, లేదు. అమ్మ వచ్చేసింది కదా, బజ్జుతానా? జో. చూసారా సార్, క్షణం ముందు బాస్, ఇప్పుడు మదర్. ఎస్, ఒక కన్నతల్లిలాగా తన స్టాఫ్ను చూసుకోగల బాస్ మాత్రమే విజయాల్ని సాధిస్తాడు. పవర్తో కాదు, ప్రేమతో. ఎస్ సార్, మీరు ఆ రోజు నన్ను కలిసి రమ్యను అప్ టు డేట్ గా ఎందుకు తీర్చిదిద్దామన్నారో నాకిప్పుడు అర్థమైంది. ఎస్, యు ఆర్ రైట్ అండ్ ఐఎమ్ ఆల్సో రైట్. నా ఊహ తప్పలేదు. మొన్నటి రమ్య వజ్రం అయితే ఈనాటి రమ్య సానపట్టిన వజ్రం. తీసుకోండి. మంచి పాట వస్తుంది, మార్చుకు. నాకు నచ్చలేదు. లే ఏ ఉంచు బాగుంటుంది. తీసుకో. థ్యాంక్ యూ. డార్లింగ్. వస్తున్నానండి. ఏంటండి పిలిచారు? సంధ్యకి నేను భర్తనైతే ఆనంద్ ఏమవుతాడమ్మా?